దేవునికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనాన్ని చదివితే, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. సామెతలు 17వ వాక్యంలో నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. చాలా చక్కని మాట. ఈ రోజుల్లో స్నేహాలు మోసకరంగా ఉన్నాయి. మన దగ్గర ఏదైనా ఉంటేనే మన దగ్గరికి వస్తాడు, మన దగ్గర ఏమీ లేదనుకోండి వెళ్ళిపోతాడు. అందరూ అలా ఉన్నారని నేను చెప్పాను. చాలా మంది స్వార్థపరమైన స్నేహం. మొన్నటి రోజున చాలా సంగతులు నేను చూశాను. కొన్ని ఇళ్ళకు మేము వెళ్తాం ప్రార్థనలకు. అక్కడ జరుగుతున్న వారి కుటుంబాలలో సమస్యలు చెప్పినప్పుడు మనసులో బాధ అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళరా, ఈరోజు నేను మీకు ఒక విషయాన్ని చెప్తాను. నువ్వు నీ జీవితంలో నీకంటే ఒక మంచి స్నేహితుడు యేసుక్రీస్తు అయి ఉండాలి. యేసుక్రీస్తు మంచి స్నేహితుడిగా నీకు ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బైబిల్ గ్రంథంలో ఇద్దరు ఉన్నారు. ఒకడు రాజకుమారుడు, ఇంకొకడు గొర్రెలను మేపుకుంటున్నటువంటి వ్యక్తి. సామాన్యమైన కుటుంబం. ఒకడేమో రాజకుమారుడు, ఇంకొకడేమో సామాన్యమైన కుమారుడు. అది ఎవరు తెలుసా? ఒకడు యోనాతాను, సౌలు కుమారుడు. దావీదు గొర్రెలను మేపుకుంటున్న గొర్రెల మంద కలిగిన యెషయా కుమారుడు. గమనించండి, ఈయన అంటాడు, రాజు అయినటువంటి సౌలు అంటాడు, నా కుమారుణ్ణి నేను రాజుగా నియమిస్తాను. ఇప్పుడు యెషయా తన కుమారుని రాజుగా చేస్తానని ఆయన అనలేదు. పరమ తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, దావీదును నేను రాజుగా నియమిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలను గమనించాలి. సామాన్యమైనటువంటి వ్యక్తి కానీ ఇదిగో యోనాతాను దావీదు యొక్క స్నేహం ఎలాగుందంటే, నేను రాజును కావాలంటే దావీదు చావాలి. ఒకవేళ దావీదును చంప అవకాశాలు యోనాతానుకు ఉన్నా అని దావీదును ఒప్పించాడని బైబిల్లో మనం చదువుతున్నాం. అందుకే మొదటి సామెతల గ్రంథం 17వ అధ్యాయము, మొదటి సామెతల గ్రంథం 18వ అధ్యాయము 1-2 వచనాల్లో చదివితే, యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. వారి 2 హృదయాలు కలిసిపోయాను. స్వార్థమైనటువంటి ప్రేమ చూపలేదు యోనాతాను. తనను చంపితే నేను రాజునవుతాను కదా అని స్వార్థం లేదు. ఏక మనసు కలిసిపోయింది. అది స్నేహం అంటే. ఎలా ఉండాలి స్నేహం అంటే? రాజు కుమారుడు గొర్రెలను మేపుకుంటున్న వానితో సహవాసం. ఎందుకు సహవాసం చేశాడంటే, దేవుని ప్రేమ ఆయనకి ఎరిగి ఉన్నాడు గనుక. నీకు నాకు ఇదిగో మనం సామాన్యమైన మనసు, మనను ఆయన ప్రేమించి శిలువ మరణమును పొంది తన రక్తాన్ని కార్చి ఇదిగో నిన్ను నన్ను రక్షించుకున్నాడు. నిజమైనటువంటి స్నేహితుడిగా యేసయ్య ఉన్నాడు. అందుకే నేను చెప్తున్నాను, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. నిజమైన స్నేహితుడు. ఆ తండ్రి అనుకున్నాడు నా కుమారుని రాజు చేయాలని, కానీ ఈ తండ్రి అనుకోలేదు. కానీ ఈయనకంటే ఒక తండ్రి ఉన్నాడు, ఆయనే పర సంబంధమైనటువంటి దేవుడు. నేను చెప్తున్న ఈ మాటను జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో కూడా ఈయన యేసు క్రీస్తుని తండ్రిగా ఎంచుకో. నీవు ఎక్కడైనా స్నేహితుడిగా ఎంచుకో. నీకు ఎక్కడైనా బాధ అనిపించినా, ఎక్కడ నువ్వు ఓడిపోతున్నా, ఎక్కడ నువ్వు నెగ్గలేని పరిస్థితులలో ఉంటున్నా, నా దేవుని మహిమ నీకు ఉంటాను. నా సహోదరుడా, నా సహోదరి, లోకంలో ఎంతో మందిని స్నేహించావు. ఈసారి నా యేసయ్యతో స్నేహించు. ఈసారి నా యేసయ్యను ప్రేమించు. మనస్ఫూర్తిగా ఆయనను ప్రేమించు. ఆయన గొప్ప కార్యంలో నీ కుటుంబంలో, నీ వ్యక్తిగతమైన జీవితంలో జరుగునుగాక. ఆమేన్. ఐ గాడ్ బ్లెస్ యు.